హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సీ వాక్స్ ఇన్ డార్క్నెస్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగాడేలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 1 hour 50 minutes ఉండే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి అయితే చూడలేరు. అలాగని ఇందులో 18+ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొన్ని లిప్ లాక్స్, ఒక 2 బెడ్ సీన్స్లో ఇబ్బంది అయితే పడిపోతారు. సో చూసుకోండి. మరి ఇదొక ఫిక్షనల్ స్టోరీ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. ఇందులో హీరోయిన్ ఒక స్పై ఏజెంట్. తను ఈటీఏ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుంది. వారి ఉగ్రవాద చర్యలు ఆపడానికి ప్రయత్నించిన ఒక భారీ ఆపరేషన్ అనమాట. అది ఏంటి అనేది, అప్పట్లో ఏం జరిగింది అనేది చూస్తారు. మరి ఓవరాల్ మూవీ చూసాక ఈ మూవీకి అందరు ఆడియన్స్ అయితే కనెక్ట్ అయితే అవ్వలేరు భయ్య. ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి ఇదొక స్పై థ్రిల్లర్. ఏదో యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం, ఎక్కువ ట్విస్ట్లు థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేద్దామంటే మాత్రం పక్కాగా డిసప్పాయింట్ అవుతారు. నాకైతే మూవీ అయితే ఒక యావరేజ్ వాచ్ అనిపించింది అంతే. మూవీ చాలా స్లో పేసింగ్ ఉంటుంది. ఇది ఒక మూవీలో అనిపించలే, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్. సో చూస్తున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డా. నేనైతే 1.20x పెట్టుకొని మూవీ చూడాల్సి అయితే వచ్చింది. అండ్ నైట్ టైం చూసినప్పుడు కూడా నాకు కొంచెం నిద్ర అయితే వచ్చిందనమాట. అంత స్లోగా ఉంటుంది. సో రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్స్లా ఈ మూవీని అస్సలు ఊహించుకోవద్దు. యాక్షన్ అయితే పూర్తిగా లేదు. ఇది ఒక రియల్ స్పై డ్రామా ఫిల్మ్. ఎవరికి సెట్ అవుద్దంటే, రియల్ స్టోరీస్ని మూవీగా చూడాలనుకున్న వారికి, అప్పట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్న ఆడియన్స్కి, స్లోగా ఉండే రియల్ ఇన్సిడెంట్స్ ఒక డ్రామాగా చూడాలనుకునే వారికి ఈ మూవీ అయితే సెట్ అవుద్ది. కానీ అందరికైతే కుదరదు. ఎంతైనా రియల్ స్టోరీని చూపించాలనుకున్నప్పుడు సినిమాటిక్ వేలో చూపిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఒక మిషన్ కోసం తన ప్రాణాలను త్యాగం చేసే స్పానిష్ సివిల్ గార్డ్లో ఏజెంట్ అయిన అమయ్య క్యారెక్టర్లో సుసానా అబైతువా నటించింది. ఆ ప్రాసెస్లో ఛాలెంజెస్ ఎదురవుతాయి ఆమెకి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలే. ఒక ఇన్సిడెంట్ గురించి మనకు అవగాహన లేకపోవడం వల్ల కూడా గందరగోళం అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేవి బాగున్నాయి. ఫైనలీ సీ వాక్స్ ఇన్ డార్క్నెస్. ఈ మూవీ స్లో పేసింగ్ డ్రామాలు ఇష్టపడే వారికి నచ్చొచ్చేమో కానీ అందరికీ సెట్ అవ్వదు. స్కిప్ చేసిన నో ప్రాబ్లం. మరీ అంత గుర్తుపెట్టుకునే ఎక్సలెంట్ మూవీ అయితే కాదు. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ అయ్యండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.